డీటెయిల్స్ చూస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడంపై మండిపడ్డారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు చేసేశామని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కాంగ్రెస్ చెబుతున్నవన్నీ అబద్దాలని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకే గాడిద గుడ్డు నాటకమాడుతున్నారంటూ విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే హోర్డింగ్లు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన పనులను కూడా తన ఖాతాలో వేసుకుని అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. అమలు అలా హోర్డింగ్ ఇక్కడ మన ఎదురుగా పిల్లర్స్ మీద పెట్టారు. 5 గ్యారెంటీలు అమలు అయిపోయిందట. ఆయన నిద్రలో అయిపోయిందో నాకు అర్థం కాదు, కలలు కంటున్నారేమో తెలియదు. లేకపోతే ఈరోజు గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు చేతులలో. హోంగార్డులకు, జర్నలిస్టులకు మీకు 5 లక్షల బీమా ఇచ్చారండి, అయిపోయిందా? మీకు 5 లక్షల బీమా అయిపోయిందా? రాసుకున్నాడైనా హోంగార్డులకు, జర్నలిస్టులకు 5 లక్షల బీమా ఇచ్చినట్టు రాసుకున్నాడు. ధర్నా చౌక్ పునరుద్ధరణ, ఇంతకంటే ఇంకెవరు ఉంటారా? హైకోర్టే ధర్నా చౌక్ పునరుద్ధరించాలని ఆదేశించింది. ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ రాకముందే ధర్నాలు చేస్తున్నాం. కేసీఆర్ మీద ప్రజలు జయించారు. కేసీఆర్ నియంతృత్వం మీద, కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నారు. ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఈయన కొద్ది ఏం పునరుద్ధరించండో చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధి రాసిండు, 58,000 కోట్లతో మూసి అభివృద్ధి. ఎక్కడ జరిగిందో 58 కోట్లైనా 58 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. ఎలివేటెడ్ కారిడార్లు 2 మేము చేసిన దానికోసం రాజ్నాథ్ సింగ్ గారు అనేక సార్లు మాట్లాడి ల్యాండ్ క్లియరెన్స్ ఇస్తే అది కూడా ఆయన ఖాతాలు వేసుకున్నాడు. పెట్రోలు పెట్టారు, కొన్నేమో చెత్త కుప్పల్లో దర్శనం ఇచ్చాయి, టీవీలలో పేపర్లు వచ్చాయి. మరి ఏ ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి లేడు అక్కడ. ఇంతవరకు ఒక్కరోజు కూడా ప్రజావాణిలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. ముఖ్యమంత్రి స్వయంగా తీసుకుంటాడని చెప్పి ప్రచారం చేశారు మీరు. గతంలో శాసనసభ ఎన్నికలప్పుడే ఇచ్చినటువంటి ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందాడు.